హలో అందరికీ మన ప్రీవియస్ లెసన్లో ఇన్సర్ట్ ఎలా వాడతామో చూసాం కదా. ఇప్పుడు డిలీట్ సెల్ ఎలా వాడతామో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ డిలీట్ ఐకాన్ క్లిక్ చేయండి. మనకి ఇందులో డిలీట్ సెల్, డిలీట్ సీట్ రోస్, డిలీట్ సీట్ కాలమ్స్, డిలీట్ ఎంటైర్ సీట్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఎలా వాడతాం? ఇప్పుడు సపోజ్ లైక్ ఏంటిదంటే, ఇప్పుడు సెల్ ఇక్కడ పెట్టాను. నాకు ఈ సెల్ అనేది డిలీట్ అవ్వాలా? ఈ సెల్ ఒకటి డిలీట్ అవ్వాలి అంటే డిలీట్కి వెళ్ళి డిలీట్ సెల్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. సో ఇది కూడా షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అంట. అంటే ఈ సెల్ మనకి డిలీట్ అవుతుంది, కాకపోతే లెఫ్ట్ మూవ్ అవుతుంది అంట. చూడండి. ఓకే. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ సెల్ మూవ్ అయితే ఈ ఉన్న మార్క్స్ అన్ని ఇటు మూవ్ అయినాయి. ఇది రిమూవ్ అవుతే 1 2 3 అనేది ఒక స్టెప్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఇది రిమూవ్ అయింది, ఇళ్ళకి వచ్చింది. 88 ఇళ్ళకి వచ్చింది, 95 ఇళ్ళకి వచ్చింది. చూడండి. డిలీట్ సెల్స్, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అంటే ఇది డిలీట్ అయిపోతుంది. మిగిలిన మార్క్స్ అన్ని ఒక్కొక్కటి మూవ్ అవుతుంది, ఫిల్ అవుతుంది, ఆటో ఫిల్. ఓకే, చూసారా? ఒక్కొక్కటి అంటే ఈ సెల్ డిలీట్ అయిపోయి ఇటు వచ్చింది, ఇది ఇటు, ఇది ఇటు, అట్లా. నెక్స్ట్ ఇప్పుడు నాకు సెల్ ఇక్కడ ఉంది. డిలీట్ షీట్ రో అంట. అంటే ఈ రో మొత్తం డిలీట్ అవుతుంది, ఎంటైర్ రో డిలీట్ అవుతుంది. చూడండి, చూసారా? ఎంటైర్ రో డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. డిలీట్ ఎంటైర్ రో, ఈ రో మొత్తం డిలీట్ అవుతుంది. చూడండి, చూసారా? మొత్తం డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ డిలీట్ షీట్ కాలమ్స్ అంటే ఈ షీట్ మొత్తం డిలీట్ అవుతుంది, కాలం. ఓకేనా? డిలీట్ షీట్ కాలం అంటే చూసారా, కాలం మొత్తం డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ డిలీట్ షీట్ ఉంది కదా, డిలీట్ షీట్ క్లిక్ చేస్తే మనకి ఈ షీట్ మొత్తం డిలీట్ అవుతుంది. ఈ షీట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. సో నేను డిలీట్ చేయట్లేదు, క్యాన్సిల్ చేస్తున్నాను. అది ఇంకా ఇంకా మనకి చాలా ఉంటాయి. డిలీట్ సెల్లో షిఫ్ట్ సెల్స్ అప్ ఉంది కదా, ఒకవేళ ఇది డిలీట్ అవుతే ఈ కింద ఉన్న ఎలిమెంట్స్ అనేది మీదికి వస్తుంది. ఇది డిలీట్ అవుతే ఇది మీదికి, ఇది మీదికి, ఇది మీదికి, ఇది మీదికి. చూడండి, షిఫ్ట్ సెల్స్ అప్. చూసారా? ఇది డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, అట్లా. నెక్స్ట్ ఎంటైర్ రో. ఎంటైర్ రో అంటే మనకి ఈ రో మొత్తం డిలీట్ అయిపోతుంది. చూసారా? రో మొత్తం డిలీట్ అయిపోయింది. ఈ మ్యాథ్స్ అనేది మనకి మొత్తం డిలీట్ అవ్వాలి కాలం అన్నప్పుడు ఎంటైర్ కాలం. ఓకే. సో మనకి ఏమైంది, కొత్త వచ్చింది. సో డిలీట్ కాలం అంటే కాలం మొత్తం డిలీట్ అయిపోయింది. మళ్ళీ నాకు సైన్స్ కూడా డిలీట్ అయిపోవాలి. సో డిలీట్ సెల్, ఎంటైర్ కాలం. ఓకే, ఎంటైర్ కాలం డిలీట్ అయిపోయింది. ఇది మనం డిలీట్ ఇలా వాడతాం. ఓకేనా? మీకే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.